ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ సాఫ్ట్వేర్ రంగంలో సమూల మార్పులు తీసుకొస్తుంది. ఉద్యోగులు చేసే సగం పనిని ఏఐ చేస్తుండడం టెక్ ప్రొఫెషనల్లో ఆందోళన కలిగించే అంశం. ఏఐ రాకతో ఇప్పటికీ చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ సంస్థలు లే ఆఫ్స్ ను ప్రకటించాయి. ఈ పరిస్థితిలో ఏఐతో పోటీ పడుతూ ఉద్యోగాలను కాపాడుకోవడం ఎలా అనే ప్రశ్న సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో మొదలైంది. ఈ పరిస్థితుల్లో కంప్యూటర్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కు కీలక సూచనలు చేశారు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఏఐ మార్చేస్తున్న ఈ సమయంలో స్టూడెంట్స్ స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ని నేర్చుకోవాలని సూచించారు. కోడింగ్ విషయంలో ఏఐ రోల్ పెరుగుతున్నప్పటికీ లాజికల్ గా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, సిస్టమేటిక్ గా సొల్యూషన్స్ ని డిజైన్ చేయడం వంటి అంశాలకు డిమాండ్ ఎప్పటికీ ఉంటుందని నాదెల్ల అన్నారు. ఏఐ సక్సెస్ అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇన్పుట్ ఇవ్వడంపై ఆధారపడి ఉందని అన్నారు. సిస్టమ్ ఎలా ఆలోచిస్తుందో దాన్ని నడిపించే టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోవాలని సూచించారు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సాఫ్ట్వేర్ కి సంబంధించిన ఫండమెంటల్స్ పై పట్టు సాధిస్తే అదే సరిపోతుందని అన్నారు. మైక్రోసాఫ్ట్ కి చెందిన కోడింగ్ ను దాదాపు 30% వరకు ఏఐ చేసి పెడుతుందని ఈ మధ్య ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకెన్బర్గ్ సమావేశం సందర్భంగా సత్య నాదెల్ల అన్నారు. దీనిపై స్పందిస్తూ 20-30% కోడింగ్ ఏఐ రాస్తుండవచ్చు, కానీ మెజారిటీ వర్క్ అంతా సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతుందని అన్నారు. మరిన్ని లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ టెక్.